నా పేరు సలోమి. నేను బెంగుళూరు నుంచి వచ్చాను. మరి దేవుడు నా బిడ్డల జీవితంలో కార్యం చేశాడు. నాకు దేవుడు గర్భఫలం పెళ్ళైన వెంటనే ఇచ్చాడు, కానీ నేను పిల్లల విషయంలో చాలా శోధన ఫేస్ చేశాను. ఫస్ట్ పాపనిచ్చాడు. పాప పుట్టిన మరుసటి రోజే ఆమెకు ఫిట్స్ రావడం జరిగింది. 2 వీక్స్ ఎన్ఐసిలో ఉండింది. అయితే ఫస్ట్ వీక్లో 1 డే నేను వెళ్ళాను. చూసి తట్టుకోలేక వచ్చి చాలా బాధపడ్డాను. మరి సెకండ్ వీక్ నుంచి నేను ప్రేయర్ ఆయిల్ తీసుకెళ్ళి నేను 7 క్రాసెస్ వేసి ఆమెకు ప్రార్థన చేసి విడిచిపెట్టి వచ్చేదాన్ని. నేను ఉదయం లేచి 4 గంటలకు ప్రేయర్ చేసుకునేదాన్ని రోజు. దేవా, నా బిడ్డ ఎలాగైనా బాగా రావాలా, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఇంటికి డిశ్చార్జ్ చేసే టైంలో చెప్పారు, పాపకి ఎంఆర్ఐ చేపియాలా, తల్లో ఏమో ప్రాబ్లం ఉంది చూడాలని. సరే అని చెప్పి నేను ఎంఆర్ఐ చేపించిన సమయంలో తల్లో కొంచెం ప్రాబ్లం ఉంది, పెద్ద డాక్టర్ చూపియాలా అక్కడ ఎక్కడ అని అన్నారు. నేను సరే అని చెప్పి నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు, విడిచిపెట్టేశాను. మరి నేను పాపను తీసుకొని 3వ నెలలో కడపకు వచ్చి నేను అయ్యగారిని దర్శించడం జరిగింది. అయ్యగారు నా బిడ్డను ముట్టిన తర్వాత నా బిడ్డ సంపూర్ణంగా స్వస్థత కలిగింది. నేను తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరలా 2-3 టెస్టులు రాశారు, తలకని చెవులకని. అయితే నేను అన్ని టెస్టులు చేయించినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఒక నార్మల్ వచ్చింది. నా బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. అందరిని బట్టి ఇసాకయ్య గారికి నా వందనాలు, దేవుని నామానికి నా వందనాలు. మరి నా రెండవ సాక్ష్యం ఏంటంటే, నాకు మగబిడ్డ కావాలని నేను ఎంతో ఆశతో అడిగాను దేవుడిని, గర్భఫలం ఇచ్చారు. అయితే 5వ మాసంలో అనామలీ స్కాన్ తీసినప్పుడు నేను వేరే ఒక నర్సుకు చూపించినప్పుడు, గవర్నమెంట్ స్టాఫ్కి చూపించినప్పుడు, నీ కడుపులో ఆడబిడ్డ ఉంది అక్క అని చెప్పారు. మరి నాతో పాటు ఇంకా 4 గర్భఫలంతో ఉన్నప్పుడు ఇద్దరికి కూడా ఆడపిల్లలు పుడతారని చెప్పారు. అయితే నేను ఒకటే మాట చెప్పాను, నాకు దేవుడు మగబిడ్డను ఖచ్చితంగా ఇస్తాడు, నేను తీసుకొస్తాను అని. అదేవిధంగా నేను 7వ మాసంలో నేను అయ్యగారిని దర్శించడం జరిగింది. అప్పుడు నేను అయ్యగారిని ఏమీ అడగలేదు, నేను ఒకటే నమ్మాను, అయ్యగారు నన్ను ముడితే నాకు ఖచ్చితంగా నేను అనుకుని జరుగుతుందని నేను విశ్వసించాను. అదేవిధంగా నేను ఒంగోలుకు వచ్చాను. 7వ మాసంలో అయ్యగారిని దర్శించాను. అదేవిధంగా దేవుడు నాకు మగబిడ్డనిచ్చాడు. అయితే మగబిడ్డ పుట్టినరోజు వారు ఏం చెప్పారంటే, ఆయన ఆక్సిజన్ తీసుకోలేదు కాబట్టి ఆ బిడ్డ బతకడం డౌటే అని అన్నారు. అయితే నేను దేవుడిని విశ్వసించాను. బిడ్డను మా చేతికి ఇవ్వంగానే మేము ప్రేయర్ ఆయిల్ వేసి ప్రేయర్ చేసుకున్నాము, ఏదైనా నీ చిత్తమే అని. దేవుడి దయ వల్ల బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఫస్ట్ ఆడబిడ్డ, సెకండ్ మగబిడ్డ. 2 బిడ్డల విషయంలో కూడా అయ్యగారి ద్వారా నా జీవితంలో కార్యం జరిగింది. అందుని బట్టి ఈ సాక్ష్యాన్ని చెప్పుకుంటూ దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను.